అభిషేకం అనేది ఒక పర్పస్ కోసం, ఒక ఉన్నతమైన ఉద్దేశం కోసం దేవుడు ఇస్తాడు. ప్రతి దైవ సేవకుడికి అభిషేకం అనేది ఒక ఉద్దేశంతో ఇస్తాడు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా, ఈ సార్వత్రిక సంఘంలో మీలో ఉన్న ప్రతి ఒక్కరిలో దేవుని అభిషేకం ఉంది. ఆ అభిషేకం ఒక ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ ఉద్దేశం, ఆ అభిషేకం ద్వారా దేవుడే సంపూర్ణం చేసి ఆయన సంతోషించి ఆనందిస్తాడు. నీలో ఉన్న జ్ఞానాన్ని చూసినప్పుడు, నీలో ఉన్నటువంటి సమర్పణ చూసినప్పుడు, నీలో ఉన్నటువంటి ఆత్మీయ ఎదుగుదలను చూసినప్పుడు, నీలో ఆయన ఏదైతే నెరవేర్చాలనుకున్నా తన ఆత్మను నీకిచ్చి, తన వాక్కును నీకిచ్చి, తనలో ఉన్నటువంటి శక్తిని, అభిషేకాన్ని నీకిచ్చి, ఇన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చి నడిపిస్తున్నాడంటే దెర్ ఈస్ ఏ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక ఉద్దేశం ఉంది. పరలోక వెళ్ళటం ఒక ఉద్దేశం అయితే, భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు నీ ఇంటి వారందరి నిమిత్తమే దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము నెరవేర్చబడేంత వరకు కూడా ఆయన కునుకుడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.